చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. సహోదరులు, దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. గడిచిన వారం 2-3 తారీఖుల్లో గుంటూరులో జరిగిన సభల నిమిత్తం మీరు ప్రార్థన చేశారు. దేవుని కృప బట్టి మొదటి దిన కోడికల్లో నేను వాక్యం అందించడానికి వెళ్ళాను. దేవుని వాక్యం చేత ప్రజలు తాకబడ్డం, ఓ చక్కని స్పందన ఆ ప్రాంతంలో ప్రభు తీసుకొచ్చారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ నెల నుంచి మనకు కూడా ప్రతి నెల అందరికి లాగా ఏప్రిల్లోనో జూన్లోనో మేలోనో సభలు ఏర్పాటు చేసేసి ఇక తర్వాత నిమ్మక నీరు ఎత్తినట్టు ఉండకుండా సంఘ క్షేమం కొరకు ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి నెలలో ఏదో ఒక కూడిక మన సహవాసంలో కొనసాగించబడుతూనే ఉంటుంది. అది మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకే ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లరా, ఈ నెల కుటుంబాల కోసం నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టిన భారం, సంవత్సరంకి ఒకసారి కుటుంబ ఆశీర్వాద కూడికని ఏర్పాటు చేయండి అని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించినప్పుడు నేను పరిశుద్ధాత్ముని దేవుని అడిగాను, ప్రభా ఇప్పటికే చాలా ప్రార్థనలు ఏర్పాటు చేస్తా ఉన్నాను, మరలా ఇది అవసరం అని. పరిశుద్ధాత్ములు అన్నారు, కుటుంబాల కోసం ప్రార్థించవలసిన ఆవశ్యకత ఉంది కనుక ఖచ్చితంగా ఈ కూడిక మేలుకరంగా నడిపించబడుతుందని. గడిచిన సంవత్సరం జూన్ నెలలోనే ఏర్పాటు చేశాం. జూన్ నెల 20వ తారీఖున జరిగింది. దానికి బిషప్ మదిరి జోసెఫ్ గారు ఓ చక్కని ఉపదేశం మనకు అందించారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెలలో 23వ తారీఖున అదే దైవజనులు మన మధ్యకి వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మదిరి జోసెఫ్ గారు 23వ తారీఖున కుటుంబ ఆశీర్వాద కూడికలు మనతో మాట్లాడబోతున్నారు కనుక ఈ నెలలో జరిగే కుటుంబ ఆశీర్వాద కూడి కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా ప్రభు మన కుటుంబాల్లో కార్యము జరిగించునుగాక. ఆమెన్. మన సహవాసం జరిగే ఏ కూడిక కూడా వట్టిగా ఊరకనే పెడతలేదు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల ప్రార్థన ప్రయాస, ఆ ప్రార్థన కూడికలను కొందు కనుకనే బలహీనుడైన నేను ఒకవేళ ఆర్థికంగా కాస్త ఆలోచించి లేక పరిస్థితులు బట్టి ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేయడానికి అవకాశం ఉండొచ్చేమో కానీ ప్రార్థనల సహకారం, ఈ ప్రార్థన కూడికలు కనుక ఉంది కనుక ఆ సమయానికి వచ్చేబడకల ప్రభు బలపరిచి నన్ను నిలబెట్టడం ఆశ్చర్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రార్థనల నిమిత్తం ప్రార్థనలు ఎత్తిపట్టండి. ఇక నుంచి ప్రతి నెల ఏదో ఒక కూడిక మన సహవాసంలో కొనసాగించబడుతూ ఉంటుంది కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ సహవాస కూడికలకు హాజరవ్వండి. ఖచ్చితంగా ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో దేవుడు బలమైన కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. ఆమెన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం పిల్లరా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి, ముఖాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. మీకు స్క్రీన్లో కనబడుతుంది. శరాపు మహాదోత అని పిలబడే దేవుని దోత యొక్క ఇమేజ్ ఇది. దేవుని సింహాసనం సమీపంగా ఉండే దోతలు ఇలా ఉంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతా ఉంటాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకొని చెప్పాను? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, నా ఇష్టం, నేను ఎలాగే ఉంటా అన్న నాశనం అయిపోవడమే. దేవుని చిత్తానికి అప్పగించుకునే వాడు బాగుపడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పగారు చెప్తున్న మాట, ఒక రోజున మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనము కూడా పక్షి రాజుల రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా
బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న సందర్భం అక్కడ మనకు కనబడుతుంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరాగా తీరిక వచ్చే బలమా? కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథం మనం చూడగలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని రాయబడి ఉంది. ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని రాయబడి ఉంది. బెన్యామీను గురించి ఒక చక్కని ప్రస్తావన ఇచ్చాను. యాకోబు చివరి కొడుకు పేరు బెన్యామిన్. రాహేలు కంటూ చావు బ్రతుకుల్లో తన ప్రాణ అపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా బిడ్డను కని బెనోని అని పేరు పెట్టి చనిపోయింది. బెనోని అంటే దుఃఖపుత్రుడని అర్థం. యాకోబు గారు ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడి జీవితం దుఃఖకరంగా ఉండకూడదు, ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు, వీడి జీవితం వీడికి దుఃఖంగా ఉండకూడదు, వీడు నీకు దుఃఖాన్ని కలిగించకూడదు, నాకు దుఃఖాన్ని కలిగించకూడదు, ఇతన్ని బెన్యామిన్గా మార్చయ్యా అంటే, బెన్యామిన్ అంటే అర్థం కుడి చేతి పుత్రుడు అని అర్థం. దేవుని కుడి చేతిన రాజ్య దండం ఉందని బైబిల్ చెబుతుంది. అంటే రాజులుగా చేయి ప్రభువా, రాజరికం ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాడు. బెన్యామీను గోత్రికులే యూదుల్లో రాజకులుగా కనబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన కొరకు ప్రార్థించే తండ్రి మనకు ఉండాలి, మన కొరకు ప్రార్థన చేసే సేవకుడు, ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి. అందుకనే సేవకునితో ఒక అనుసంధానమైన అనుభవం కలిగి మనం బ్రతికితే మన కుటుంబాల కొరకు, మన కొరకు చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక సేవకునితో అనుసంధానమై బ్రతకాలి. ఈనాడు మోడర్న్ కల్చర్ ఏర్పడింది. పెద్ద 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 సంఘాల్లో విశ్వాసులుగా కొనసాగించబడుతున్న వారు ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆ పాస్టర్ గారికి అసలు వీళ్ళ ముఖం కూడా తెలియని పరిస్థితి. మనం వెళ్ళే సంఘంలో మన సేవకునికి మనం తెలియాలి, మన కుటుంబ పరిస్థితులు తెలియాలి. దైవజనుడు మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలు మనకు దీవెనగా మారుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక వెళ్ళాం వచ్చామని అడుగుండకూడదు. సేవకుడిని కలిగి మనం బ్రతకాలి. ఒక ఆత్మీయ తండ్రిని, ఒక ఆత్మీయ నాయకుడిని, ఒక సంఘ కాపరు మనం కలిగి బ్రతకాలి. రెండోదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడిగా పనిచేస్తున్న ఈ మొర్దుకై ఓ చిన్న సమాచారం ఇవ్వడం వలన రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నమ్మకస్తుడు. మొర్దుకై బలమేంది? నమ్మకత్వం. బైబిల్ చెబుతుంది సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా. దీవెనలు దీవెనలు అనగానే నాకు కావాలని అందరు చేయొత్తాం. ఎవరికి దీవెన? నమ్మకస్తునికి మెండైన దీవెన. అరాకొర కాదు, మెండుగా పట్టజాలినంత విస్తారమైన దీవెనలు. మరి ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి అని మనం అడగొచ్చు. పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటారు, అన్ని విషయాలు నమ్మకస్తులుగా ఉండాలి అని. ఒక సంఘ కాపరిగా, దైవజనుడిగా లేఖన అధ్యాయంలో 5 సంగతుల మీద తీసుకొచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు కనుక దైవజనుడి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేశాడా? బైబిల్ చెబుతున్న సందర్భం ఏం తెలుసా? గాయపడిన వ్యక్తిని పోటకూలు వానిటికి చేర్చినట్లుగా, ఈ ఆదామును ఏదేను తోటలో పెట్టినట్లుగా దేవుడు మన ఒక సహవాసంలోకి చేర్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సహవాసంలోకి చేర్చాడు. మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే నాకేందని ఉపయోగం? పాస్టర్ గారు రాలేదని అడుగుతాడని, ఆయన ఫీల్ అవుతాడని, ఆయన ఫీల్ అవ్వకూడదని ఏదో మొహమాటం కొద్ది వెళ్తున్నాను. ఇటువంటి భక్తి మనకు పనికిరాదు. దేవుడు మనల్ని దీవించేవాడు. ఆయన సన్నిధిలో కనబడమని ఆయనే చెప్పాడు గనక 6 దినాలు కష్టపడు, 7వ రోజు నిర్మోహమాటంగా, బుద్ధిగా, చక్కగా ప్రశాంతంగా కుటుంబంతో నువ్వు నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామా? చిలకలూరుపేట సెంటర్లో ఉంటామా? నర్సరాపేట సెంటర్లో ఉంటామా? గోవిందపురం సెంటర్లో ఉంటామా? ఎడుండాలా? ఆయన ఎదుట మనం ఆయన సేవించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక కుటుంబ సమేతంగా దేవుని దగ్గర చేయాలి.
మనం వెళ్ళే మందిరంలో నమ్మకంగా మనం వెళ్ళాలి. దైవజనుడు సాక్ష్యం చెప్పాలి కోసం. ఎవరు మానినా ఈ కుటుంబం మానదయ్యా. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితి అయినా 10 మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకపోతే ఓపిక చేసుకొనైనా ఆదివారం దేవుని మందిరానికి వస్తారు అని దైవజనుడుగా నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? కోర్టులో చెప్పాలా? పోలీస్ స్టేషన్లో చెప్పాలా? పంచాయతీలో చెప్పాలి? ఆడ చెప్పాలా? ప్రభు ఎదుట చెప్పాలి. ఆయన అడుగుతాడు నన్ను, అప్పుడు నీకు నేను సాక్ష్యం చెప్పాలి. కనుక లెక్క అప్పగించవలసిన వారికి మేము పని చేయాల్సి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అలాగే మందిరానికి వెళ్ళే మనం అలా వెళ్ళొచ్చే సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజములపై రాజ్యభారం ఉంది. అంటే సంఘానికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. పరిచర్లో పాలు పొందే బాధ్యత సంఘానికి ఇచ్చాడు. సేవకునితో కలిసి పనిచేయాలి. ఏ సంఘం అయితే దైవజనుడితో కలిసి పనిచేస్తుందో అది చిన్న సంఘమా, పెద్ద సంఘమా, కొద్ది సంఘమా అది ముఖ్యం కాదు. దేవుని శూర కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దైవజనుడితో కలిసి పనిచేయాలి. దైవజనుడి దర్శనంలో పాలు పొందాలి. పట్టి పట్టినట్టు ఉండకూడదు. నాకెందుకు, నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నామనుకో, అట్టాగే ఉంటుంది నీ బతుకు. కనుక పరిచర్లో పాలి భాగస్తులు అవ్వాలి. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, నీ ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్యలో మన ఇన్వాల్వ్మెంట్లోనికి రావాలి. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, దేవుడు మన జీవనం కొరకు జబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి. జబ్బులా డబ్బులా? డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. నా డబ్బులు నా ఇష్టం, నేను ఎలాగైనా తగలబెడతాను, దేనికైనా పెడతాను, ఏదైనా చేస్తాను. ఈ డైలాగులు ఏడ కుదరొచ్చామో కానీ ఆడ కుదరదు. ఎందుకో తెలుసా? నీకు డబ్బులు ఎత్తుంది ఎవరో? దేవుడు. దేవుడు లెక్క అడుగుతాడు. సేవకుడినే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని, 6 నెలల మనిషిగా బ్రతికే ప్రతి వ్యక్తి ఏదో ఒక సంపాదన దేవుడు ఇస్తాడు నీ జీవనం కొరకు. ఆ జీవనం కొరకు ఇచ్చే ఆ డబ్బుల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఉంది కనుక నమ్మకంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. 4వ సందర్భాన్ని మీద తీసుకొచ్చాను. మొదటిగా చెప్పా దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఎలా ఉండాలో. 2వదిగా చెప్పా సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఎలా ఉండాలో. 3వదిగా చెప్పా సంఘంలో నమ్మకస్తులుగా ఎలా ఉండాలో. 4వది మనం చూస్తున్నాం పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. దీంట్లో మొదటిగా చెప్పాను, బైబిల్లో భక్తులు మనకు కనబడుతున్నారు. జాగ్రత్తనండి. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తులకు మిగిలిపోయిన గెహాజీ గారు. క్రొత్త నిబంధనకు వస్తే చాలా మంది ఉన్నారు. కానీ పౌలు గారి గురించిన ప్రస్తావన తీసుకొచ్చాను. పౌలు గారి దగ్గర చాలా మంది సేవకులు తర్ఫీదు పొందారు, బలపరచబడ్డారు, అలాగే స్ఫూర్తి చెందారు. 100 మంది ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి గురించి పౌలు గారు అంటాడు, ప్రియమైన వాడు, నమ్మకమైన వాడని. తిమోతిని గురించి నా ప్రస్తావన మీద తీసుకొచ్చాను. పాస్టర్ గారు వాళ్ళు తర్వాత సేవ చేసేవాళ్ళు కనుక పాస్టర్ గారు సహకారం ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక లాభం, ఫలమో తలమో స్థలమో ఏదో ఒకటి అందుతుంది కనుక వాళ్ళు భుజం కాశారు. మేము విశ్వాసం అండి, మాకెందుకండి ఇది ఈ పాకి పని, ఈ పాసి పని, ఈ లేఖ పనులు మనకు అవసరమా అంటే దేవుని సేవను చీప్గా ఆలోచించే, చీప్గా మాట్లాడే విశ్వాసులు లేకపోలేదు. జాగ్రత్తనండి. పరిచర్య చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి చూడండి. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగం. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. పరిచర్య ఆశీర్వాదం. ఎవరింట్లో పరిచర్య చేస్తున్నావు? నువ్వు కూలి పనికి వెళ్ళే రైతులు కాదది, లేక నీకు అర్రాకొర డబ్బులు ఇచ్చే ఆసామీలు కాదది, ఆ కాపో ఈ కాపో కాదు. ఎవరిలో? దేవుని ఇంటిలో పని చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది తండ్రి ఇల్లు. ఎవరు చెప్పారు చేయమని? ఆయన చెప్పాడు.
దేవుడే చెప్పాడు, నీ తరతరాలు దీవించబడాలి అంటే ఒక అద్భుతమైన పథకాన్ని, ఒక అద్భుతమైన మార్గాన్ని దేవుడు చెబుతున్నాడు. దేవుని పనిలో పాలు పొందే భాగ్యం. ఈ బలిపీఠం మీద ప్రతిష్ఠితుడు కావాలి. బలిపీఠం కింద జరిగే పరిచర్యకి ప్రతి విశ్వాసికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది ఎంత జాగ్రత్తగా పొందుకున్నారో లేవీల చరిత్ర మీకు చెప్పా. ఎవరి లేవి? యాకోబు అనే వ్యక్తికి పుట్టిన 3వ కొడుకు. 13 మంది పిల్లలు, ఒక్కనొక కూతురు. 12 మంది మగ పిల్లలు, ఒక్కనొక కూతురు. 3వ కొడుకు పేరు లేవి. ఈ లేవి ద్వారా వచ్చిన సంతానమే లేవీయులుగా, లేవి గోత్రికులుగా పిలబడ్డారు. వీళ్ళేమన్నా మంచోళ్ళా? వీళ్ళ మంచితనం బట్టి దేవుడు ఏమైనా పోస్ట్ ఇచ్చాడా అని ఆలోచిస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో చెల్లి చెరపబడిందని తండ్రి వాళ్ళు వచ్చి, ఏదో తెలివి జరిగిందిలే, సరే వదిలేసేయి, మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటున్నాడు కదా అని వాళ్ళు ఇక సఖ్యపడే పరిస్థితిలోకి వస్తే, లేవి షిమ్యోన్లు మాత్రం మనసున కోపాన్ని దాచుకున్నారు. ప్రీ ప్లాన్ మర్డర్కి ఒక స్కెచ్ చేసేవారు వాళ్ళు. వీళ్ళని ఎలాగని దెబ్బ కొట్టాలి, వీళ్ళని ఎలాగని దెబ్బ కొట్టాలి, మనం ఏదో చూపించాలి. నాన్న అడ్డుపడ్డాడని కాముకున్నాం, కానీ ఎలాగైనా దెబ్బ కొట్టాలి వీళ్ళని అని ఒక ప్రీ ప్లాన్ ఐడియాతో వాళ్ళ మీదకి ఒక పథకాన్ని రిలీజ్ చేశారు. మా చెల్లిని మీకు ఇవ్వాలంటే సున్నతి చేసుకోవాలా బాయ్ అని. సరే చేసుకుందామని ఒప్పుకున్నారు. సున్నతి చేస్తే 15 రోజుల వరకు ఒక మనిషి కదలడానికి వీలు ఉండదు. యవనస్తుల నుండి పెద్దోళ్ళ వరకు సున్నతిలోకి పాలు పొందారు. కదిలే అవకాశం లేదు. కత్తి చేత పట్టుకొని రాత్రి నరకట మొదలు పెడితే ఏరులై పారింది రక్తం. ప్రీ ప్లాన్ మర్డర్స్. ఇప్పుడు క్రిమియాలజీ కనబడుతుంది, కానీ అప్పటి నుంచే ఉంది ఈ దరిద్రపు ఆలోచన. ఎందుకంటే సైతానుగాడు హంతకుడు అని బైబిల్ చెప్తుంది. ఆ చంపడానికి ఆలోచన ఎవరెత్తారంటే దేవుడు కాదు, సైతానుగాడే. వాడు నరహంతకుడు అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్త నటులారా, తండ్రే తలడిల్లిపోయాడు. ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఏందరా, మీరు నా కడుపు చెడబుట్టారు అని తండ్రి బాధపడ్డాడు. చివరి దినాల్లో, అవసాన కాలంలో తండ్రి ఆశీర్వదించాలని పిల్లల్ని పిలిచాడు. నేను మరలా చెబుతున్నాను, నిజమైన ఆశీర్వాదం తల్లిదండ్రుల దీవెన. చెప్పండి. ఆటో కొంటే ఏం పెడతాడు? అమ్మ దీవెన, నాన్న దీవెన. ఏంద్రా దీవెన అంటే, ఏం లేదు సార్, మొన్నే మా అమ్మకి ఏంటి డాక్రా డబ్బులు 2 లక్షలు వచ్చినాయిలే, అందుకనే రచ్చ చేసి ఓడబీకి అమ్మ దీవెన. అలా ఎన్ని రోజులురా? 3-4 రోజుల్లో తెలిసేస్తావు దాన్ని. నీ తెలివి తెల్లారుగా. ఎంత దారుణం. నేను అంటాను, నిజమైన ఆస్తి తల్లిదండ్రుల దీవెనే. ఆమేన్. బైబిల్ నేర్పిన సత్యం అదే. యాకోబు గారికి ఆస్తి తక్కువ అండి. ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఇద్దరికి ఆస్తి ఇవ్వడానికి అల్లాడి చస్తుంటుంది, 3 ఆస్తి పంచడానికి నడుములు జారుతున్నాయి. 12 మంది. మరి మనకలాగా అయితే తలకాయలు కాదు, మెడకాయలు లేచిపోతాయాడ. కానీ ఆ విచిత్రమే తెలుసా, భౌతికం కనబడేది కాదు, వాళ్ళ ఆశీర్వాదమే మనకి ఆస్తి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవట్లే. నువ్వు నాకేమిచ్చావు? ఏమిచ్చాడా? బతుకునిచ్చాడు రబ్బు, దరిద్రుడా. ఏమిచ్చాడా? చిన్నప్పుడు నీ ముక్కు తుడిచింది ఎవరు? కడిగింది ఎవడురా? ఎవడు? మిషన్ కడిగిందా? లేకపోతే నీకు నువ్వు కడుక్కున్నావా? ఎవరు? తెక్కల మాట. ఏమిచ్చావు నాకు? వాడికే రాసాగా ఆస్తి మొత్తం, ఆడికాడికే పో. చిన్నప్పుడు కూడా అదే స్వార్థం. తల్లిదండ్రులు కనబడితే బతికుండే వాళ్ళం కాదు. నా ఆస్తి వీడికి ఇచ్చేది తండ్రి అనుకుంటే నిన్ను అక్కడి చంపేస్తాడు. ఆడ పురిటిలోనే ఆడే చచ్చిపోతాం. ముసలోళ్ళని చూడాలంటే కొంతమంది గిలిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్తోమత కొద్ది వాళ్ళు కష్టపడి పని చేస్తారు. వాళ్ళు అవసాన స్థాయికి వచ్చినప్పుడు, వాళ్ళు కదలలేని స్థితికి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే ఏమవుతుంది? పింఛన్ వస్తేనేమో పిల్లల్ని పిలిచి మెల్లగా సరుతాడు. దానికి బొవ్వ మేము పెట్టాలా? హలో కోడలు, వింటున్నారా?
ఆహా, ఏం ప్రార్థన చేస్తున్నావు అమ్మ దీనమ్మా? ఎందుకు ఎంత ఆ ఆత్మలో తీవ్రతత్వం అంటే ప్రార్థన చేస్తాం మహాతల్లి, ఊగి ప్రార్థన. నేను ఆల్రెడీ ప్రార్థన చేసి వచ్చాను, నా కొరకు ఎవడు ప్రార్థన చేయకండి అని చెప్తున్నాగా. ఎందుకు అట్లా ప్రార్థన చేస్తారు? ప్రార్థన టైంలో ప్రార్థన చేయండి. వాక్యం ఉంటే ఇప్పుడు వాక్యం వినండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎందుకు అంత బాధ్యత తీసుకుంటారు నాకు అర్థం కాదు. అయ్యగారు వాడేసుకొని ఆయన గట్టికి వాడైన ఆయన అని ఎరగదీసి ప్రార్థన చేయొద్దు. నేను ఆల్రెడీ ప్రార్థన చేసాం, మనం ఆల్రెడీ ప్రార్థన చేశాంగా. కళ్ళేరు జాగ్రత్త, వింటే బాగుపడతాంగా. ఏమవుతుంది? ఈ ముసలి దానికి బాగుపెడితే ఏమవుతుంది? పింఛన్ తీసుకెళ్ళాము, అదిగో అదిగో ఆడికెత్తది. ఏమన్నా వచ్చేనేమో కూతురుని పిలుస్తుంది. మాత్రం మేము పెట్టాలా? ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పమంటావా? పుణ్యం వస్తుంది. ఏమవుతుంది? ఏమవుతుంది? చెప్పలేకపోతాను. చూసారా, చెప్పలేరు ఆడోళ్ళు. ఆడది ఆడదానికి శత్రువు అన్నట్టు చూస్తుంటారు ఒక్కొక్కళ్ళు. ఈ పెళ్ళిళ్ళ టైంలో మేము అడగండి సామాన్లు. ఈ ఆడ ఏ తెచ్చిందా? వంగలు తెచ్చిందా పిల్ల? తెచ్చిందా సైనా? లే అమ్మే వద్దు, మాకు ఉండదంట గిలి. అసలు వీళ్ళు ఇల్లే మామూలు కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు యాకోబు గారి దగ్గర లైన్ నిలబడి ఉన్నారు. వీళ్ళు ఎందుకు? తండ్రి దీవెన కావాలి. తండ్రి ప్రార్థనా పరుడు, ప్రార్థించి ప్రవచిస్తున్నాడు వీళ్ళ మీద. లేవి షిమ్యోను గురించి 49వ అధ్యాయం ఆదికాండం 5, 6, 7 వచనాల్లో వీళ్ళు కోపిస్తులు, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దని తండ్రి ఏమని పలుకుతున్నాడు? దేవుణ్ణి శాపం మీ ముందు ఉందరా నాయన, మీరు శపితమైన జాతిగా మారారు అని తండ్రి దేవుని ఆలోచన చెప్పేశాడు. ఇక వీళ్ళ జీవితం అంతా శాపమే. కానీ ఆశ్చర్యం, ప్రతి వ్యక్తికి దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి నువ్వు ఎంత శాపంలో ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, దేవుడు నువ్వు దర్శించే ఒక టైం ఉంది. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడితో ముచ్చడిస్తున్నాడు. అది నీకు అర్థమై దాన్ని అంతరంగా అంగీకరిస్తే నీ జీవితం మార్పు చెందుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎంతగా మాట్లాడినా, ఎంతగా హెచ్చరించినా, పెడజెవును పెడితే నష్టపోయేది నువ్వే. దేవుడా, నాతో నువ్వు మాట్లాడలేదయ్యా, నువ్వు మాట్లాడితే నా బతుకు మారేదయ్యా, నా జీవితం ఎప్పుడో బాగుండేదయ్యా అని ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతున్నాడో అది నీకు అర్థం కావట్లే, గ్రహింపులోనికి రాని పరిస్థితి. అద్భుతం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో పాస్టర్ గారు లేరని, ఇక రాడామని, ఏమయ్యాడో తెలియదని, ఇక మాకు ఎక్కడే ఉంటే కుదరదు, మేము ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్తే ఫరో సైన్యం, ఫరో ఐగుప్తు మాకొద్దు, కానానికి వెళ్ళిపోతాం ముందుకే ఇక అని అహరోన్ గారి దగ్గర కాల్ చేస్తే వాళ్ళకి దగ్గర బంగారం అంత తీసి పొగరలో పెడితే అది దూడ రూపం వచ్చింది. ఇక ఇదే మా నాయకుడు, ఇదే మాకంతా తిరణాలు మొదలు పెట్టారు, జాతర మొదలు పెట్టారు. ఇక తీన్మార్ బ్యాచ్ మొత్తం దించారు. ఇక రికార్డింగ్ డ్యాన్స్ పిల్లలు తెచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు. ఒక చూసుకో రింబాల్ డ్యాన్స్ ఒకవాడు. మరి దరిద్రం అండి. పల్నాడు జిల్లా మరీ దారుణంగా తయారవుతుందండి. డబ్బులు దొరికితే ఏ డ్యాన్స్ కావాలా? రింబాల డ్యాన్స్, రింగ్ డ్యాన్స్ కావాలి వీళ్ళకి. తేడా బడితే ఆత్తో డ్యాన్సు. ఎంత దారుణం అండి. జాయ్ఫుల్గా జలసా రాయిళ్ళు ఎక్కువైపోతున్నారు. సరదా రాయిళ్ళు, ప్యాకెట్ రాయిళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవరు మొదలయ్యారు? జలసా రాయిళ్ళు. ఎంజాయ్ చేయాలి లైఫ్ని, ఐ వాంట్ టు ఎంజాయ్. ఏందిరా, ఒక రోజుకు మూలన పడ్డాక తెలుస్తా అన్నది ఏందో. అప్పుడు ఏదని చెబుతావు నువ్వు బడాయి కోతలో. ఈ చిత్రమైన మనుషులు తగులుతున్నారు అక్కడక్కడ. భలే ఆశ్చర్యం, భలే విడ్డూరపు మనుషులండి. పైచపు కోరికలన్నీ బయట పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. దరిద్రానికి నాంది పలికే జాతిగా మారారు ఈరోజు జనం. ఇక పాస్టర్ గారు వచ్చే లోపు వీళ్ళకి గందరగోళంగా ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థనలో ఉండి దేవుని ఆలోచన తీసుకొని వస్తుంటే సౌండ్ వినబడుతుంది. మోషే సౌండ్ విని అంటాడు, యెహోషువ ఏందా గోళ? అది యుద్ధ పేరు కాదు, అపజేరి పేరు కాదు, అసలు సౌండ్ ఏంది? తేడాగా ఉంది, సంగీత విభేరి లాగా ఉంది, మ్యూజికల్ నైట్. అదే
ఇక తాగి తండంలో ఏవో గందరగోళం ఉన్నారు. రే అనగానే అదురుపోయి ఎటులటు పక్కపోయి ఉరుమురు చూస్తున్నా హోడం. ఈ టైంకి వచ్చాడు ఏంటి పాస్టర్ గారు, ఎవడు చెప్పాడు, ఎవడు పిలిచాడు, అసలు అట్టొచ్చాడు, ఎందుకు వచ్చాడు? పాస్టర్ గారు కనుక బతికెళ్ళి అని ఒకడు పట పలుగురుతున్నాడు. మాస్టర్ గారు అంటాడు, మోషే గారు దేవుని పక్షం ఎవరు పక్క రండి, పక్క వచ్చాడు. ఆ 12 గోత్రాల్లో లేవి గోత్రికులు మారు మాట్లాడకుండా, ఏమి ఆలోచించకుండా, తన మనాన్ని చూడకుండా అందరు పక్క వచ్చారు. వీళ్ళతో అంటాడు, కత్తి చేత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు అని చూడండి నరికాయ్. అక్షరార్థంగా చదివితే కొన్ని విషయాల్లో బైబిల్ అర్థం కాదు, దీని ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. పనికి రాని తీగలు కత్తిరించేయాలి. నీకు నీ దేవునికి అడ్డుగా ఏది ఉండకూడదు. నీ భక్తి జీవితాన్ని పాడు చేసేది ఏది నీలోనికి రాకూడదు. పులుసిన పిండి నీలోనికి రాకూడదు, నరికై. అది అంతటి సహవాసమైన జిగిడి దోస్తైన. ఎక్కడ తేడా పడుతున్నావు, ఎక్కడ బలహీన పడుతున్నావు, ఎక్కడ దేవునికి దూరం అవుతున్నావు, ఎక్కడ అభ్యంతర పడుతున్నావు, ఎక్కడ నీ భక్తిని పాడు చేసుకున్నావు, ఆ విషయంలో రాజీ పడవద్దు, నిర్మోహమాటంగా తొలగించేసేయ్. 3, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు వాళ్ళు. దేవుని ఇష్టాన్ని వాళ్ళు ఇష్టంగా మార్చుకున్నారు. దేవుడు అంటున్నారు, నిత్య కట్టడగా మీరు నా సన్నిధిలో పనిచేస్తారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత ప్రక్రియ ఉంది. ఒక జనాంగం దేవుని సన్నిధిలో పనిచేయడానికి ఇంత ప్రక్రియ దాచబడింది. అందుకనే లేవి గోత్రం గురించి చెబుతున్నాను. అయితే ఈరోజు మనకి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎన్ని తిక్కలేసలేస్తున్నా, ఎన్ని తింగరేసలేస్తున్నా, ఎంత తిక్కల పనులు చేస్తున్నా, దేవుని సన్నిధిలో పనిచేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. పరిచర్య గొప్పదా, పాపం గొప్పదా? ఈరోజు పరిచర్య మాండడానికి ఇష్టపడుతున్నాం, కానీ పాపిష్టి పనులు మాండడానికి అయితే ఇష్టపడలే. అంటే పరిచర్య నీ దృష్టిలో చాలా చులకనగా ఎంచబడుతుంది, చీపుగా ఎంచబడుతుంది. దేవుడిచ్చిన భాగ్యం, పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వాదమో రాబోయే రోజులు మనం విందాం. అలాగే ఈ లేవి గోత్రం గురించి రాయబడిన విషయం తెలుసా? తండ్రి అయిన యాకోబేమో దేవుని శాపం మీ మీద ఉందన్నాడు. సంఘ కాపరి పాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు ఈ 12 గోత్రాలను ఆశీర్వదించాడు. మీరు దినవృత్తాంతాల పుస్తకంలో చూడగలరు. దినవృత్తాంతాల పుస్తకంలో 33వ అధ్యాయం 8వ వచన భాగం మీరు చూస్తే లేవిని గురించి ఇలా రాయబడి ఉంది. ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి చెప్పండి. ద్వితీయోపదేశకాండ 8వ వచనం 33వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంది? నీ భక్తునికి కలవు. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని లేవి గోత్రం దేవుడిచ్చాడు. ఆమేన్. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యం. మనోనేత్రాలు తెర్రబడ్డాయి. దేవుని చిత్తం నీకు తెలియాలంటే మనోనేత్రాలు తెరబడాలి. యెషయా గ్రంథం 6:1 ప్రకారంగా రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమై ప్రభు ఆసీనుడై ఉండగా కనులారా చూశాను అంటున్నాడు ఆయన. అంటే రాజైన ఉజియా బ్రతుకున్నంత వరకు ఆయన్ని కనులారా చూడలేకపోయాడు యెషయా పాస్టర్ గారు. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 26:16 అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని రాయబడి ఉంది. ఉజియా = గర్వం. గర్వం నీలో ఉంటే నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగుద్ది, బాహ్య నేత్రాలు కాదు. ప్రార్థనలో ఎందుకు కళ్ళు మూయాలి? బొట్టలు గొప్పల్లా చూస్తూ ఉంటారు, సీసీ కెమెరాలు లేక. ప్రార్థనలో కళ్ళు మూయరు, వాక్యంలో కళ్ళు మోస్తారు. ప్రార్థనలో కళ్ళు మూయాలా, వాక్యంలో కళ్ళు మూయాలా? అమ్మా, వాక్యంలో కళ్ళు తెరిచి నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాక్యం వినాలి. ఇది క్రమం. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థనలో ఎవరన్నా హల్లెలూయా స్తోత్రం 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 అంటే ఓ అబ్బో ఈ మనిషి ఏందే ఎరైటి పొల్ల స్వాతంది ఇదే. కళ్ళు మూసే పని లేదు ప్రార్థనలో. అంటే
వాక్యం అనగానే నోరు కళ్ళు మూసేస్తాం. కొంతమంది కళ్ళు మూస్తారు, నోరు తెస్తారు. తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నీకు నీవే. ఇక మిమ్మల్ని చూసి అదురుపోవాలా, ఊరకనే పోతున్నారు జనాలు. అందుకని మాకు భయం పడుతుంది. కథలు ఒక మీద అంటగా చూస్తున్నా టెన్షన్ పడుతుంది. ఉన్నాడా పోయాడా అర్థం కాక ఒకసారి మధ్యలో కదుపుతుంది. ఇది కూడా మంచిది అవుతుంది మాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక అతను బస్సు ఎక్కాడు, టికెట్ కండక్టర్ వచ్చి టికెట్ తీసుకున్నాడు. జేబులో ఎలాగే వేసి ఇలాగే ఉన్నాడు. ఇక ఇంతే కదలలే మెదలలే, ఇంత ఎట్టున్నాడే. సరే జేబులు ఎట్టేసుకొని ఏదైనా జేబులు ఉందేమనుకో పక్కవాడు చూస్తున్నాడు. సరే జేబు ఎట్ట పెట్టుకొని అట్టగా ఉన్నాడక ఏంది వీడు జేబులో చేసినట్టు ఉంది, కళ్ళు తెరిచి వస్తున్నాడు, ఏం సంగతిని. పక్కవాళ్ళు లేకుండా అలా ఒరిగాడు. ఇంకేంది అయిపోయింది. ఒక బస్ డ్రైవర్ అయితే బండి ఈ బస్సు తోలుతున్నాడు, అట అయిపోయాడు. కండక్టర్ చూసే టయానికి పక్కగా నెట్టి ఆ స్టీరింగ్ పట్టుకొని, లేదంటే వీళ్ళు కూడా వేసి రక్తం వేసేయం. ఇక అంతే, ఇక అయిపోయేది సంగతి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక పక్కన వాళ్ళ మధ్యలో చూస్తూ ఉండండి. లేనిపోను గొడవ. బండి తోలుతున్న వాళ్ళు కూడా కొంచెం మధ్యలో చేస్తుండండి. అట్టగే వెళ్ళిపోద్ది. పరిస్థితులు బాగలేవు. మీ మేలుకోరు చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక నా మేలుకోరు నేనేం చేయాలంటే కాస్త మధ్యలో కథ బాగాలేదు, మీరు అట్టగే ఉన్నారనుకోండి, ఉన్నావా పోయావా తెలియక నాకు సగం టెన్షన్ అవుతుంది. కనుక జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనం కదల్చబడదాం గాక. హల్లెలూయా. ఒక విషయం చెప్పంటారా, సంఘానికి ఒక క్రమం అంటే అలవాటు పడాలి. ఇప్పుడు వాక్యం చెబుతున్నాం అనుకోండి, వాక్యం జరుగుతూ ఉంది, మధ్యలో వచ్చావు. కొంతమంది పెదమోకాలే చేసేసి యేసయ్యా నీకు వందనాలయ్యా, బిడా దేవుని వాక్యం వింటున్నావా అంటే నాతో మాట్లాడే. నువ్వు వచ్చిన టైమే రైట్ కాదు. సరే వచ్చావు, మోకాలు ఎత్తి వేసావు, మంచిదే. ఒక చిన్న ప్రార్థన, ప్రభా ఆలస్యమైంది నాయన, నాతో మాట్లాడు ప్రభా అని నువ్వు మెల్లగా ప్రార్థించి కూర్చోవాలంతే. కానీ యేసయ్యా స్తోత్రం నాయనా, అయ్యో ఎవడ్రా మధ్యలో ఈ న్యూసెన్స్ ఏంది? ఇదేది వాక్యమా లేకపోతే శిలక ముచ్చట్లా? అమ్మా ఏమంటున్నావు? వాక్యం అంటే దేవుడా కాదా చెప్పండి అమ్మా. దేవుడేగా. కనుక వాక్యం ఉండేప్పుడు ఎట్లా ఉండాలా? జాగ్రత్త వినాలొద్దా? వినాలి. నువ్వు జాగ్రత్తగా వాక్యం వింటున్నావు అంటే అర్థం తెలుసా? నువ్వు దేవుని గౌరవిస్తున్నావని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని గౌరవిస్తున్న అర్థం ఏంది? కొంత రవాణా జరుగుతుంది. ఏంది? దేవుని వాక్యం చాలా అవసరం. పాట పాడేటప్పుడు పాట పాడరు, మోగ మధ్యలో ఎట్లుంటారు, కలిసి పాడాలిగా, పాడరు. పాట పాడుతుంటే ఇలా గట్టి పాతం చేస్తుంటారు. క్రమం ఏం తెలుసా? సంఘంలో ఆరాధనలో పాట పాడుతుంటే చక్కగా చప్పలు కొడుతూ దేవుని ఆరాధించు. ప్రార్థించేటప్పుడు ఎలుగెత్తి మొరబెట్టు. స్తోత్రాలు చెప్పేటప్పుడు దొంకోడు చూసినట్టు చూడక నువ్వు కూడా ఏం చేయాలా? స్తోత్రాలు చెప్పాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది క్రమం. ఏం చెప్పండి, ఇది ఏంటిది? మనందరం చప్పలు కొడుతుంటే, క్రమంగా కొడుతుంటే బాగుంటుందా బాగోదా? ఒకసారి కొట్టండి మన మొఖాలకి. నేను చాలాసార్లు చెప్పాను, రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళి 2 సార్లు నేను పిచ్చి ఆసుపత్రి నుంచి చెడిపోతాను. మాకు అమ్మ కొడుతున్నారు, బెక అన్నట్టే, టపటపడనంటే, వాన పడ్డట్టే. అంటే సప్పళ్ళు కొట్టడం నేర్పాలి, పాట పాడడం నేర్పాలి, స్తోత్రాలు చెప్పడం నేర్పాలి, సరిగ్గా కూర్చోవడం నేర్పాలి. ఇవన్నీ నేర్చుకోవాలొద్దా? నా యొద్దకు వచ్చేమన్నాడు ఆయన? నేర్చుకోమన్నాడా? అట్నే పొమ్మన్నాడా? నేను సాత్వికుడును దీన మనసు కలవాడు, నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి?
దేవుని మందిరానికి వచ్చి నేర్చుకోవాలి. క్రమం నేర్చుకోవాలండి. ఇప్పుడు ప్రార్థనలో కళ్ళు తెరవాలా అలా కళ్ళు మూయాలా? దేవుని దూతలైనా కానీ మీరు ప్రార్థించేటప్పుడు దేవుని దూత మీకు కనబడితే, దేవుని దూత మీ దగ్గర దిగి వస్తే వెంటనే కళ్ళు మూసుకుంటుంది. నీతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తాడు. వెలుగు దూత ఉంది, సైతాన్ సంబంధించిన దూత. ఆచు గుద్దినట్టుగా దేవుని దూతలాగానే ఉంటాడు. వచ్చి చూస్తూ ఉంటాడట. ఇడెవడు? చెప్పండి ఎవరు? సైతాన్ గాడు. దేవుని దూతకు తెలుసు క్రమం. నువ్వు ప్రార్థన చేస్తుంటే, అబ్బాయి ఆపే ప్రార్థన, త్వరగా పోవాలి, నేను మా వాళ్ళందరూ పోతానంట. ఆపు. ఈ రకంగా దేవుని దూత వస్తే అడితే మనం ఏం ప్రార్థన చేస్తాం? నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థన చేయి, తెల్లవారు ప్రార్థన చేయి. దేవుని దూత వస్తే నీతో పాటు కళ్ళు మూసుకొని ఏకేపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని ముగించరా, తెల్లారుతుంది త్వరగా పోతా అండ. సైతాన్ గాడు వచ్చాడనుకో, వాడు గొడ్ల గోపలే చూస్తా ఉంటాడు, సౌండ్లు చేస్తా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే కళ్ళు మూయకూడదు. కళ్ళు మూసావంటే ఏకాగ్రత, దేవుని ఆపతో లీనమైపోతా గనక సైతాన్ గాడు కళ్ళు మూయనివాడు. నేనంట ఎన్ని సౌండ్లైన వినబడుగాక, ఎన్ని కంగారులైనడుగాక, ఎన్ని భయాలనుడుగాక, దేవుని సన్నిధిలో మోకరించావా, నేనంటాను ఏ కీడు నీ దరికి రానివ్వడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుని దూత దిగి వస్తాడు. ఆమేన్. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. నేను ప్రార్థించకుండా ఆటంకపరిచే పరిస్థితులు సాతాను కలిగించొచ్చావు, కానీ నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ ఇంట్లో ఎంత గలిబిలున్నా, ఎంత సాతాను శక్తుల క్రియలున్నా నువ్వు మోకరిస్తే, భక్తుడు అంటాడు బలహీనమైన విశ్వాసి మోకరిస్తే సాతాను గాడి బలం ఉడిగి గడ 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 వణుకుతాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాడు నిన్ను మోకరింపనివాడు, ప్రార్థన చేయనివాడు. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారు అదే టైంకి వెళ్ళాడు. సరే ప్రార్థన చేస్తుంది విశ్వాసి, మహా అయితే 10 నిమిషాలు అదగంట చేద్దులే. సరే ఏకీబద్ధమని బయట బల్లా ఉంటే బయట బల్లాలో కూర్చొని ఏకీబెత్తున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రం, అయ్యా నా భర్తని జ్ఞాపకం చేసుకో, అయ్యా నా ఇంట్లో అవసరాలు తీర్చు. ఏంది ఆ సౌండ్ లేదే, ఆత్మ వస్తుందా ఏందే అని అయ్యగారు కళ్ళు తెరిచి వస్తుండే. ఆత్మ రావట్లే, ఏమి రావట్లే, మధ్యలో మాత్రం భలే సౌండ్లు చేస్తుంది. ఇక టైం అవుతున్నప్పుడు కూడా అయ్యగారికి మనసులో గిలిపడింది, ఇదేదో కనుక్కొని పోదాం. ఇన్ని సంవత్సరాల సేవలు ఈ రకంగా ఎక్కడ నేను ప్రార్థన లేదు, ఇదేదో మోడల్గా ఉంది అని అయ్యగారు ఆగాడు. మహాతల్లి ముగించుకుని లేచింది. లెగ్గానే అయ్యగారు వందనాలు అయ్యగారు అంది. వందనాలమ్మా, నేను అడిగేది ఒకటి, అయితే ఇంకొకటి అడుగుతాను చెప్పని. ఏంది అయ్యగారు? మధ్యలో ఏందమ్మా, బాగానే ప్రార్థన చేస్తున్నావు, అంత బాగానే ఉంది, నీ ప్రార్థన బాగా ఉంది, మంచిగా ఉంది, కానీ మధ్యలో అన్న విధాన్ని ఏం లేదయ్యా, పాలు వేడి చేశా, ఈ పక్కన పెట్టా, ఇప్పుడు కళ్ళు మూస్తే అది వస్తే ఆగేది, అందుకనే ప్రార్థన కవర్ చేయాలా, అది కవర్ చేయాలా, కనుక మధ్యలో గిలే బిరి అంటున్నానండ. మహాభక్తుడు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది కాదు. నీ మోహం ఈ రకం ప్రార్థన చేసి దేవుడు అంటాడా? దేవుడు వెంటనే ప్రార్థన చేస్తాడు, ఎవరికైనా కొంతమంది బలి విచిత్రం ప్రార్థన చేస్తారండి. నీ ప్రార్థన దేవుని చెంతకు చేరునట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా.
మనోనేత్రాలు తెరవబడాలి. ప్రార్థనలో బాహ్య నేత్రాలు మూయబడాలి, మనోనేత్రాలు చెప్పండి, చెప్పాలి. నీ మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడు దైవ దర్శనం నీకు కనబడుద్ది, దేవుని ఆలోచన కనబడుద్ది, దేవుని చిత్తం నీకు తెలుస్తుంది, దేవుని ఉద్దేశాలు నీకు తెలుస్తాయి. మొత్తానికి యెషయా పాస్టర్ గారి కన్నులు తెరబడిన తర్వాత జరిగిన ప్రక్రియ ఏంటో మీకు చెప్పాను. గర్వాన్ని గురించిన చాలా విషయాలు మీ ఎదురు తీసుకొస్తూ వచ్చాను. చాలా సందర్భాలు మనం విన్నాం. బైబిల్లో 5 జాతుల వారు, 5 దేశాల వారు గర్వించారని, దాంట్లో మొదటిగా మోయాబుల గురించిన చరిత్ర మీకు ఇచ్చాను. ఈ మోయాబులు గర్వించిన కారణాలు ఏంటో మీకు చూపించాను. మీరు ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయంలోకి వస్తే వీళ్ళు గర్వించడానికి కారణం ఒకటి, వక్ర జనమని, చావు తెలివితేటలని, కుట్ర మనుషులని చెప్పాను. ఇతరుల నాశనం కోరేవారని. వీళ్ళు ఇటువంటి తత్వం కలిగిన వాళ్ళు గర్విస్తారు. 2, ఇతరులని చులకనగా మాట్లాడేవాళ్ళు, దైవిక విషయాలు చులకనగా మాట్లాడేవాళ్ళు, ఇతరుల మీద నిందలు మోపేవాళ్ళు, లెక్కలేని తనగా ప్రవర్తించేవాళ్ళు గర్విస్తారు. లెక్క లేకుండా ప్రవర్తించడం అర్థం ఏంటి? నీలో గర్వం ఉంది అని అర్థం. శ్రమలు ఎరగని జనం, కష్టాలు కోరని జనం, గర్వబోతులు, తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, సోమరబోతులు అందరూ మోయాబు దేశంలో తగలడ్డారు. అంతేకాదు, వీళ్ళు దేవుని కంటే గొప్పగా అనుకున్నారు. మేమే గొప్ప, అసలు మిమ్మల్ని చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నారు రా అబ్బాయి, దేవుని పిల్లలు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు, తినడానికి తిండి లేదంటున్నారు, కట్టుకోవడసైన వస్త్రం లేదంటున్నారు, లేచిన కాడ నుంచి ఊరు వదిలిపోవడమే, ఆ జైలుకి పోవడమే. మీ దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు. మీ దేవుడి గురించి మాకు తెలియదు, కానీ మీ దరిద్రం చూస్తే మీ దేవుడి కంటే మేమే గొప్ప అని దేవుని కంటే గొప్పగా ఎంచుకున్న జనం వాళ్ళు. అంతేకాదు, 5గా మీకు చెప్పాను కదా, ఇర్మియా పుస్తకం 48:14లో మమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు, మేము బలవంతులం, యుద్ధ శూరులమని గర్వించారు. వారి బలాన్ని బట్టి గర్వించారు. నీకున్న బలాన్ని బట్టి గర్విస్తే అదే నీకు బలహీనతగా మారిపోద్ది. దేవుడు నీ పక్షంగా ఉండడు, దేవుడు నీ పక్షంగా పనిచేయలేడు. కొంతమంది వాళ్ళ బలాన్ని దేవతగా ఎంచుకొని, అదే దైవముగా, అదే గొప్పగా ఎంచుకొని నడిచే వాళ్ళు ఉన్నారు. నష్టానికి ఎడబడతాం, నాశనానికి ఎడబడతాం. యెషయా పుస్తకం 10వ అధ్యాయం 27వ వచన భాగాన్ని చదవండి త్వరగా. యెషయా పుస్తకం 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు చెప్పాలి. ఏందమ్మా ప్రార్థనలో జారుతున్నావా? అతని బరువు తీసివేయబడుతుంది, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడుతుంది. జాగ్రత్తనండి. ఇట్రా బాయ్, ఆ డ్రమ్ కూడా తెచ్చుకో. నిద్రపోయే వాళ్ళంట మధ్యలో నాటకదారులు చేస్తే బాగుంటుందేమో. దేవుడికి స్తోత్రం కలుగుని ఆడే ఉంటారా అయ్యా, ఏదైనా డోలు పట్టుకొచ్చి వస్తాను, నువ్వు భుజం మీద వేసుకో. వాక్యం అర్థమైపోవాలి నీకు, అది భలే పట్టావు. ఇప్పుడు ఇతని భుజం మీద ఏముంది? సాతానుగాడి కాడు ఉంది. డ్రమ్ ఉందా, నీ మొహం ఉందా? వాక్యం భలే చెప్పావే. సైతానుగాడి కాడు ఉంది. మన మీద సిలువ అనే కాడు ఉండాలి, కానీ నీ మీద సిలువ అనే కాడు లేకపోతే ఎవడి కాడు వచ్చేది? సాతానుగాడి కాడు వచ్చేది. మన సిలువను ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడించాలి. నువ్వు ఆయన వెంబడించట్లేదనుకో, ఆయన సిలువ అనే కాడిని ఎత్తుకొని ఆయన వెంబడించకపోతే సైతానుగాడి కాడి నీ మీదకి వస్తుంది. ఈరోజు చాలా మంది ప్రార్థనకి వస్తున్నారా, ప్రభువుని నమ్ముకున్నారా, దేవుని దగ్గరకు వస్తున్నారా, కానీ నీ భుజం మీద సిలువ అనే కాడు ఉందా, సైతానుగాడి కాడు ఉందా? ఒకసారి ఆలోచించు. సిలువ అనే కాడి నీ మీద ఉంటే నువ్వు యేసుని వెంబడిస్తావు, నీ జీవితం మారుద్ది, నీ జీవితంలో బలమైన మార్పులు చూస్తావు. ఒకవేళ సిలువ అనే కాడి లేదా, సైతానుగాడి వాడి కాడిని మోపుతాడు. ఆ కాడి నీకు భారంగా మారడమే కాదు, నీ జీవితాన్ని నాశనానికి ఈడుస్తా, క్షీణింపజేస్తా, నష్టానికి ఈడ్చుకుంటా వస్తుంది. ఈరోజు నా ప్రశ్న, చాలా మందిలో సిలువ అనే కాడి లేదు,
సైతానగాడి కాడి ఉండిపోయింది. ఇప్పుడు ఈ కాడి విరగాలంటే ఏంది మార్గం? సరే అయ్యా, నువ్వు చెప్పినట్టే నాకు అర్థమైంది. సిలువనే కాడి నా మీద లేదు, అందుకని నేను యేసుని వెంబడించలేకపోతున్నాను, సక్రమంగా ప్రార్థనకు రాలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యాన్ని వినడానికి ఇష్టపడలేదు, వాక్యానుసరణ జీవితం నాకు లేదు, ఏదో నామకార్థంగా వచ్చాను, ఏదో నమ్ముకున్నాను కదా, బాప్టిజం తీసుకున్నా కదా అని 4 రోజులు సరదాగా ప్రార్థనకి వెళ్ళా. తర్వాత మరలా యథావిధిగా లోకానుసరణ జీవితం, లోక సంబంధమైన ఆలోచనలే, లోక పోకళ్ళే, లోక పద్ధతులే నన్ను వెంబడిస్తున్నాయి. నేను అంటాను, సిలువ అనే కాడి నీ మీద లేదు, సైతాను గాడి కాడి నీ మీద ఉంది. ఈరోజు బాప్తిజం తీసుకున్న నీవు, దేవుని తెలుసుకున్న నీవు దైవికంగా నడవాలి, దేవుని కొరకు బ్రతకాలి. నువ్వు దైవికంగా నడవట్లేదు, దేవుని కొరకు బ్రతకట్లేదు, దైవికమైన ఆలోచనలు లేవు, లోక సంబంధం పోకళ్ళు, లోక సంబంధం ఆలోచనతో నలిగిపోతున్నావని నేను అంటాను. నీ మీద సిలువ అనే కాడి లేదు, సాతాను గాడి కాడి ఉంది. అందుకని నువ్వు యేసుని వెంబడించలేకపోతున్నావు, ఆదివారం చర్చికి రాలేకపోతున్నావు, ఆదివారం సక్రంగా దైవికంగా నడవడానికి ఇష్టపడలేకపోతున్నావు. ఒక ఆదివారం పూటే కాదు, ప్రతిరోజు దైవికంగా నడవడానికి నీలో ఆధ్యాత్మిక చింతన లేదు. ఆ 4 రోజులు ఆధ్యాత్మిక చింతన నీలో ఉంది, ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు. కారణం, నీ మీద సిలువ అనే కాడి లేదు, వాడి కాడు ఉంది. అయ్యా, నాకు అర్థమైంది. నేను 4 రోజులు భక్తి బాగానే చేశా, కొద్ది రోజులు బాగానే ప్రార్థనకు వచ్చా, మరలా విడిచిన పాపాన్ని మరలా తగిలించుకున్నా, లోక పద్ధతిలోనికి వెళ్ళిపోయా. బాగానే ఒకప్పుడు సీరియల్ చూసేవాడిని, టీవీ చూసేవాడిని, కానీ మానుకున్న కొద్ది రోజులు బాగానే ఉన్నా, మరలా తెలియకుండా దాని వైపు ఆకర్షించబడ్డా, దాని వైపు లోనయ్యా. నాకు అర్థం కావట్లే ఎందుకో. నేను దేవుని బ్రతకాలని ఉంది, దైవిక నడవాలని ఉంది, కానీ ఏందో నా జీవితంలో తెలియకుండా చాలా మార్పులు జరుగుతున్నాయి అన్న పరిస్థితి నీ జీవితంలో తారసపడతా. అదే నీ జీవన వైఖరిగా మారుతుంది. అంటాను, నీ మీద సిలువ అనే కాడి లేదు, సాతాను గాడి కాడు ఉంది. అందుకని నీలో భక్తి సన్నగిలింది, ఆధ్యాత్మిక ఆలోచనలు సన్నగిలాయి, దైవిక నిర్ణయాలు చచ్చిపోయాయి, దైవిక ఆలోచనలు లేవు, దైవిక నీతి నీలో లేదు, దేవుని నీతి నీలో చచ్చిందే. అయ్యా, నాకు అర్థమైంది ఈరోజు. మరి దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, నేను దీని నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నాను. నాకు అర్థమైంది, నేను విడిచిన పాపం మళ్ళా అదే పాపంలో పడ్డానని, అదే పాపను వెంబడిస్తున్నాను. ప్రార్థనకి వెళ్తే మానుకుంటాను కొన్నాను, బాప్తిజం తీసుకుంటే మానుకుంటాను కొన్నాను, మంచిగా ఉండాలనుకున్నాను, కానీ దరిద్రం ఏంటో ఆ పాపమేనని వెళ్తా ఉంది, ఆ చీకటిని వెళ్తా ఉంది అన్నది నీ ప్రశ్న అయితే, ఈ మధ్యాహ్నం దేవుని ఆలోచన విను. అక్కడ రాయబడిన మాట, అతడు బలిసినందున. ఏమిటి ఏందా మాట? అతడు అంటే దేంట్లో బలవడం? దాన్ని అక్షరార్థంగా లోకానుసారం మాట్లాడితే అది చాలా పొరపాటు. అది కానీ బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట, అతడు బలిసినందున అంటే అర్థం ఏంటి? ఆత్మలో బలపడినందున, ఆత్మలో బలపడినందున, ఆత్మలో బలపడినందున ఆ కాడి విరిగిపోయింది. గట్టిగా చపలు కొట్టు, పట్ల గట్టిగా కొట్టు. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా.
అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా కుటుంబములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అందరూ అద్భుతం చేయుమయ్యా నా కుటుంబములో. గ్లోరీ. అద్భుతం చేయుమయ్యా నా సంఘములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అందరూ అద్భుతం చేయుమయ్యా నా కుటుంబములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. చెప్పాలి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయాలొద్దా? నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. మరి నీకు లేకపోతే? ఆసక్తి లేనోడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడట. ఆశ లేనోడిని దేవుడు కూడా ఆశ లేదు. మన ముఖానికి ఎప్పుడు దోసే. ఆశ లేనోడిని దేవుడు కూడా ఏం చేయలేడు, ఆశీర్వదించలేడు. ఆశ కలిగి నా జీవితంలో అద్భుతం చేయి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మలో బలపడతావు, నీ జీవిత విధానాలు మార్చబడతాయి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో. అందరూ అద్భుతం చేయుమయ్యా నా కుటుంబములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా కుటుంబములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ నిన్నే నమ్ముకున్నాను, నా ధైర్యం నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా. నా ధైర్యం నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా. నా ధైర్యం నీవేనయ్యా, నా ధైర్యం నీవేనయ్యా. నా తోడు నీవేనయ్యా, నా నీడ నీవేనయ్యా. హల్లెలూయా. నెహెమీయా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచన భాగంలో రాయబడిన మాట. నెహెమీయా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు ఏం పొందుతారు? ఏం పొందుతారు? నువ్వు ఆత్మలో బలపడాలంటే ఎవరిలో ఆనందించాలి? ఎవరిలో ఆనందించాలి? నీ ఆనందం దేనిలో ఉంది? నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు?
లోక పోకడలో ఆనందం వెతుకుతున్నావా? అక్రమ సంబంధాలు ఆనందం వెతుకుతున్నావా? లోక పోకడలో ఆనందాన్ని వెతకాలని చూస్తున్నావా? నీ జీవితంలో మిగిలేది విషాదమే, నష్టమే, కష్టమే, పోరాటమే. ఈరోజు దేవుని ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? కీర్తనలు 85:6 చదవండి అన్నమాట. కీర్తనలు 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా అంటే అర్థం ఏంటి? సత్యరీలు చచ్చి ఉన్నారు, ఆత్మలో చచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు. అయ్యా, నీ ప్రజలు నీ యందు ఆనందించలేకపోతున్నారు. దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నావు? దేవునికి ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? దేవుని సన్నిధిని విలువగా ఎందుకు ఎంచలేకపోతున్నావు? నువ్వు దేవుళ్ళు ఆనందించలేకపోతున్నావు. చచ్చిన స్థితి. అయ్యా, నీలో ఆనందించినట్లుగా సంతోషించినట్లుగా మమ్మల్ని బ్రతికించు అని అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? చచ్చిన శవాలుగా సంఘం పడి ఉంది ఈరోజు. ఓ పాస్టర్ గారు కొత్తగా అపాయింట్ చేయబడ్డాడు ఆ సంఘానికి. అన్ని కార్యక్రమాల్లో, పెళ్లిళ్ళలో కనబడుతున్నారు, పనుల కాడ కనబడుతున్నారు, ఫంక్షన్ల కాడ కనబడుతున్నారు, బజార్లో కనబడుతున్నారు మనుషులు, కానీ చర్చిలో కనబడతలే. సేవకుడు పలుమార్లు చెప్పాడయ్యా, దేవుని మందిరం రండి, దేవుని వాక్యం వినండి. వస్తలే పాస్టర్ గారు, సరే పాస్టర్ గారు, ఓకే పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారు, రైట్ పాస్టర్ గారు, వస్తాం. రాకుండా ఆడికి వెళ్తాం పాస్టర్ గారు, ఆడికి వెళ్తాం పాస్టర్ గారు. ఇక్కడ బాగానే డైలాగులు వేస్తున్నారు, కానీ చర్చికి ఎవరు రావట్లే. ఆ ఊర్లో ఉన్న పద్ధతి ఏంటంటే, ఇప్పుడు బాకాలు వచ్చినప్పుడు బాకాలు లేవు, చర్చి గంట. ఏమైనా కార్యక్రమాలకి గంట కొట్టాలి అంటే 5 సార్లు కొడితే భోజనాలు జరుగుతున్నాయి. 5 సార్లు కొడితే ఈ 5,000 నోట్లో పోవాలి కదా. 5 సార్లు కొడితే అర్థం ఏంటి? బంతి బో జరుగుతుంది అని అర్థం. ఠంగ్ 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 అనగానే రే భోజనాలు రా, మన పల్లెలో మన ఊర్లో హే పద జరుగుతున్నాయి, లేదు వెళ్ళిపోతారు చర్చికి. ఠంగ్ ఠంగ్ ఠంగ్. ఇప్పుడే టైం అయిందా? ఇప్పుడే నా అబ్బాయి నిద్ర పడుతుంది చల్లడి గాలికి. సరే పాస్టర్ గారు రమ్మన్నాడులే కానీ వచ్చే వారం వెళ్దాంలే అని బండిపోతుంది. బండి నడిపేస్తున్నాడు, భలే పట్టింది నిద్ర. ఆ ఊర్లో 7 సార్లు టంగ్ టంగ్ అని కొడితే ఎవరో చచ్చారు. 7 సార్లు కంఠ మోగింది. అరే ఎవరు రోజు వచ్చింది మాకు తెలియకుండా, ఎవరు తుంపదేగా. అరే మన ఊర్లో మన తెలియకుండా ఎవడురా లేచింది? పాస్టర్ గారు 7 సార్లు కొట్టాడు, మొత్తానికి ఎవడు అయిపోయాడు రా. 7 సార్లు కొట్టాడంటే అవుట్ అయిపోయాడు అని చెప్పి మొత్తానికి అందరు వచ్చారు. పెట్టుంది, సమాధి పెట్టా. అందరు సైలెంట్గా వచ్చి ఒక్కొక్కరు కూర్చుంటున్నారు. పెద్ద డెలికేట్స్, హే పెద్ద నీకు తెలియదా? నాకు కూడా తెలియదురా, ఎమర్జెన్సీ కొట్టాడు అయ్యారు. ఎవడురా మనోడా కాదా, ఎవడైనా చచ్చాడా? ఇక గుసగుసలు. పాస్టర్ గారు లేచి, ప్రియమైన సంఘస్థులారా, ఈ పెట్టెలో శవం ఉంది, ఒకరి తర్వాత ఒకరు వచ్చి క్రమంగా చూసి మీ స్థలాల్లో కూర్చోండి అన్నాడు. ఈ పెట్టికాడ రాగానే ఎవడు మొహం వాడు కనబెట్టాడు, అద్దం పెట్టాడు. అయ్యారు అద్దం పెట్టాడు. పెట్టికాడికి వస్తాడు టెన్షన్గా వచ్చి, సూతి ఏమనదు, ఎడ సూతి ఈడే కనబడతాడు. వాస్తవం చచ్చిపోయినాడు, ఫోటో అయ్యాలి ఆడ అర్థం వేసాడు. ఇదేంద్రా నా ఫోటో కనబడుతుంది, నేను ఫోన్ గొడవ, ఈ కాలు ఇది నా కానీ ఒకడతారు. ఏం అర్థం కాలే. కొంతమందికి అర్థమైంది, తలకాయలు దించుకున్నారు. ఈరోజు ఎవరు చచ్చిపోయారు తెలుసా? సంఘం చచ్చింది. ఎవరు చచ్చారు? సంఘం చచ్చింది.
సమాధి చేద్దాం అన్నాడు. అయ్యా అంత అర్జెంట్గా అడిసి వచ్చిందయ్యా అని వాళ్ళు వేసాడు. అంత అర్జెంట్గా అడిసి వచ్చిందయ్యా అని. మరి చచ్చింది. బజార్లో కనబడుతున్నారు, చెట్లు కాడ కనబడుతున్నారు, పొలాల్లో కనబడుతున్నారు, ఇళ్లల్లో కనబడుతున్నారు, ఫంక్షన్లో కనబడుతున్నారు, బొవ్వ కాడ నెట్టుకుండా కనబడుతున్నా ఒకవాడు. అన్ని చోట్ల హౌస్ఫుల్, కానీ చర్చి నిల్. కనుక ఇన్ని నెలలు చూసా, నాకు అర్థమైంది ఒకటే, సంఘం చచ్చింది, సమాధి చేసి పోతానన్నాడు. అయ్యా నీకు దండం పెడతానయ్యా, పనులు చేయకయ్యా అని లేచాడు పెద్ద. ఎట్టయ్యా మీరు సంఘం బతికుందంటే ఖచ్చితంగా ఆదివారం ప్రార్థన రావాలి, శుక్రవారం ప్రార్థన రావాలి, వీడియో కోటలకు రావాలి. మీరు వస్తేనే అయ్యా మాకు అర్థమైంది అయ్యా, భలే పాఠం నేర్పావయ్యా, మేము బతుకున్నాం అనుకుంటున్నాం కానీ సత్యమా, సచ్చిన వాళ్ళమా మేము అంటే అవును సచ్చిన వాళ్ళే. ఆయన ఉమ్మేయబోతున్నాడు ఇప్పుడు, నేను మేలుకో అనగానే ఆ సంఘం సిగ్గు తెచ్చుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్కరు కూడా మానకుండా ఆదివారం వస్తే నేను నా ఇల్లు యెహోవానే సేవించేదం, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవించేదం. అక్కడికి ఫంక్షన్లు పోతున్నారు. ఫంక్షన్కి అయితే ఏ పిల్ల త్వరగా పోవాలి, త్వరగా లైన్ ఎక్కువైపోతుంది, మళ్ళీ నిలబడాలా, మళ్ళీ ఆడ బంతులు ఇలా బిజీ నట్టుకుంటున్నారు. ఒరే వస్తున్నారా, లైన్ నుంచి లైన్, మళ్ళీ అక్కడ మళ్ళీ పోస్టింగ్, వాడికి పోస్టింగ్. నా త్వరగా వచ్చేసి వదిన తీసుకుని వచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ 2 కుర్చీలు లైన్లో పెట్టాను, వస్తున్నారే అని. అబ్బో మరి అదేదో చర్చికి చేయకూడదు, చేస్తామా? ఆడొస్తే వచ్చాడు, లేకపోతే లేదండి, మనకి ఎందుకండి, నేనైతే వస్తానండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పోస్టింగ్ పెడతావా, ఆడైతే ఒక మనిషిని పెడతావా నెట్టుకుంటున్నారని అంటే ఆడన్న అన్న చర్చిలో లేదయ్యా నీకు? ఆడ దొరికే ఆశీర్వాదం నీకు ఏడ దొరకదా? ఎవరిలో ఆనందించాలి మనం? యెహోవా యందు ఆనందించడం వల్ల మనకి బలం. నువ్వు చచ్చావా బతికావా, నువ్వు బ్రతుకుంటే నీ బలం ఆయన ఆనందిస్తమే. ఎన్ని బాధల నుండి, ఎన్ని కష్టాల నుండి కొంతమంది భలే పెడతారు మోకాలు బయట అనుకో, అదినా అడు జరిగింది అదినా అట్టగా అబ్బో ఉలుగులు పలుకులు అసలు మామూలు కాదు. ఎకలెంతలు పకలెంతలు చర్చికి వస్తే అంటే సమాధి కార్యక్రమం వచ్చేవా? నువ్వా ఎవరో చచ్చాడా? ఎవరు లేరు, ఆయన సజీవుడు. హల్లెలూయా. మన మధ్యలో ప్రియులు ప్రభునందు నిద్రించారు, అందరూ మౌనం పాటిద్దాం అన్నట్టు. ఏం లేదు ఆవిడ, మనం సమాధి దగ్గర రాలే, సజీవుడని యేసు యొద్దకు వచ్చాం. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా. చానా గొప్పోడు. ఏం పాడుతున్నావు అక్కాయ్? నీ సప్పట్లకి దండం అక్కాయ్. ఏంది ఇది? ఈ సప్పట్లు మానండి తల్లి, మీకు వందనాలు. ఎటగొట్టండి. ఏంది ఇది? చాలా గొప్పోడు, చాలా గొప్పోళ్ళే అయ్యా. నీ ముఖమే చెప్తుంది నీ ఆశీర్వాదానికి నాంది లేదని. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నేను నమ్మిన నా దేవుడు
చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. హల్లెలూయా. మీ నోటి నిండా ఏమంటదన్నాడు? ఏమంటదన్నాడు? నేను ఒక కొటేషన్ రాశా, చాలా కాలం ఇదిలో చెప్పా మాట. క్రైస్తవుడికి ఒంట్లో కొవ్వు ఉండాలా, గుండెల్లో లవ్ ఉండాలా, నోట్లో నవ్వు ఉండాలా. ఒంట్లో కాసింత కేజీ కండ కొవ్వు అని ఉండాలి. ఎందుకు? కండ కావడం చూపడానికి కాదు. కాస్త ఓపిక వచ్చింది రాయ్యా, ఒకప్పుడు ఎట్ట నడిచేవాడిని, ఊరు బొమ్మంది కాడ రమ్మంటే ఉంది నా బతుకు, కొంచెం కొవ్వు వచ్చింది, గుండెల్లో ఏసు పట్ల లవ్ పెరిగింది, నోట్లో చెప్పండి స్టవ్వా, నీ ప్రాణం బెట్ట ఆడు చూస్తారేంది మరి, స్టవ్వా నవ్వా ఏం చెప్పండి? మీ నోటి నిండా. ఆ మాట ఎవరు చెప్పారు? నేను చెప్తే తీసి పక్కన పెట్టేయి, ఒక అధికారి చెప్తే తీసి పక్కన పెట్టేయి. సర్వాధికారి అని దేవుడు చెబుతున్నాడు. 126వ కీర్తన 2వ వచనం, మీ నోటి నిండా నవ్వు ఉంటుంది, మిమ్మల్ని ఆనందింపజేసే దేవుడు. ఒక అద్భుతమైన మాట ఉంది బైబిల్లో, చాలా ఆశ్చర్యం. మీరు యెషయా పుస్తకం 56:7 చదవండి త్వరగా. యెషయా పుస్తకం 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడంట? ఆనందింపజేస్తాను. ఈ మాట ఎవరు చెప్పారు? మళ్ళీ ఆయన నిన్ను ఆనంద పెట్టలేకపోతున్నాడు, ఆయన వల్ల కావట్లే. బయట బాగా నవ్వుతూ తిరుగుతుంటివి, చర్చి రోగానే మాడిపోయిన మూగుడు వేసేసుకొని కాముగా మూతి ముడుచుకొని కూర్చుంటుంటివి. సంతోషించే స్థలం ఇది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందట. ఏముంది? ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. నీకు సంతోషం ఎక్కడ దొరుకుద్ది? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను రాజు విస్తారమైన ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు ఈ భూమి మీద సంతోషం ఎక్కడుందో చూడాలని ఉబలాట పడ్డాడు, ఆరాట పడ్డాడు. రాజు అయి ఉండి వ్యవసాయం చేశాడు. వ్యవసాయం చేస్తే ఆనందం వస్తుందేమని, వ్యవసాయంలో ఆనందం లేదు. ఎందుకు? మొక్క బాగా ఉంటే భలే ఉల్లాసపడతాం, అదే మొక్కకు పురుగు పడితే నీకు కూడా పట్టుద్ది. అవునా కాదా? సంతోషం ఆడుంటుంది. పొలాలకు వెళ్ళి చూస్తే కొంచెం బాగుంటే ఆనందం వస్తాం, అయికోండి నీకు లేక వడబడిపోయి అట్టున్నాయి అనుకోండి, నువ్వు ఇంకా ఇలా పడతావు. నీకు ఆడుందా ఆనందం? వ్యవసాయంలో ఆనందం ఉందా? లేదు. సంగీత వాయిద్యాల్లో ఆనందం ఉందని ప్రతిరోజు సంగీతకారులు పిలిచేవాడు, రోజు సంగీతం వినేవాడు. సంగీతంలో ఆనందం ఉందేమని లేదు. తిండిలో ఆనందం ఉందనుకున్నాడు. సొలొమోను భోజన బల్ల గురించి ఉంది బైబిల్లో. ఎవరి బల్ల? ఎవరి బల్ల? మనకు కావాల్సింది అదే. సొలొమోను భోజన బల్ల గురించి ఉంది. అసలు సొలొమోను రాజు కదా, ఓ పెద్ద డైనింగ్ టేబుల్. నేను అనుకుంటా ఈ బలిపీఠం కాసుకొని ఈ మన చివరి బజారు లేకపోతే ఆ టవర్ ఉందే, సెల్ టవర్, అక్కడ దాకుంటుంది బల్ల. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, ఏదైతే అది. ఈరోజు అడిగి పందినికి వచ్చారు, రాజా ఉందయ్యా మీకు రుచికరంగా వండి పెడితే. ఈరోజు దుప్పి మాంసం ఉందా? అయ్యా ఉందయ్యా, ఉండాం. ఏ మాంసం అడిగినా లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ ఉన్న కుక్కు అన్ని రకాలు వండి అలా పెట్టేసివాడు. అంతే. సొలొమోను భోజన బల్ల సమృద్ధి, తింటే ఆనందం అనుకున్నాడు, తిండిలో ఆనందం లేదనుకున్నాడు. తిన్న కాడి నుంచి తేనుపులు వస్తున్నాయి, లేని ఫోన్ రోగాలు వస్తున్నాయి. కనుక తిండిలో ఆనందం లేదు. కనుక స్త్రీ వ్యామోహుడయ్యాడు.
స్త్రీని అనుభవిస్తే ఆనందం కలుగుద్దేమో, ఈ లోక సంబంధమైన ఆ మత్తులో ఆనందం ఉందేమో అని దాదాపు 1000 మందిని చేసుకున్నాడు. ఎంతమందిని? 1000 మందిని. చివరికి పిచ్చోడయ్యాడు. టన్నా ఏమనుకోండి, ఒకరిని చేస్తే పిచ్చి వస్తుంది, ఒకరికే ఏమవుతుంది? పిచ్చి వస్తుంది. ఇక అంతమంది అంటే అసలు పెద్ద పిచ్చోడు. పిచ్చోళ్ళకే పెద్ద పిచ్చోడు అని చెప్పాలా. పిచ్చి వచ్చింది, పిచ్చోడై తిరిగాడు. చరిత్ర చెబుతుంది సొలొమోను పిచ్చోడై వస్త్రాలు చించుకొని ఆ వీధుల్లో తిరిగి ప్రాణాలు విడిచిపెట్టాడు. చరిత్రలో రాయబడిన మాట. ఎంత దారుణం, ఎంత దారుణం. త్రాగుల్లో ఉందనుకున్నాడు, ద్రాక్ష రసం, రకరకాల బ్రాండ్స్ తాగాడు. త్రాగుల్లో ఉందనుకున్నాడు ఆనందం. ఆ మాట చదవండి ఒకసారి, ప్రసంగి 2:3. చదవాలి. ఏంది సీడీ నలిగింది ఏంది? చదవాలి. ద్రాక్షరసంతో మద్యముతో సంతోషపరచాలనుకున్నాను. ఏమండి, ఈరోజు ఆ రోజుల్లో కూడా దేనికి అలవాటు పడ్డారయ్య అంటే, ఏ పోకళ్ళలోకి వచ్చారంటే పురుషులు కానీ స్త్రీలు కానీ బాధలు వస్తే, కష్టాలు వస్తే, అప్పులైతే డైరెక్ట్ ప్రసాద్ దగ్గరికి వెళ్తున్నారు. ఏడా ఏడా మాట్లాడతలే. ప్రసాద్ ప్రసాద్ ఏ ఊర్లో ఉంటాడండి? ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం. ఏంటి షార్ట్ కట్లో ప్రసాద్. ప్రసాదం కాదండు, ప్రసాద్. ఎక్కడికి వెళ్ళావు? ప్రసాద్ దగ్గరికి వెళ్ళొచ్చా. ఎందుకురా? ప్రభుత్వ సారా దుకాణం. వాకబుల్ డిస్టెన్స్ అందుబాటులో మాకు కూడా కొన్ని దేవస్థానాలు ఉన్నాయి కనుక ప్రసాదం కాదు మాకు, ప్రసాద్. ఏంటి ప్రసాద్? ప్రసాద్ అంటే పేరు కాదు, ప్రభుత్వ సారా దుకాణం ప్రసాద్. ఎందుకు వెళ్ళావు? అప్పులయ్యానన్నా. మై పోతుంది. వాడు ఫోన్ చేస్తుంటే అరకరం ఎక్కుతుంది. ఆలోచిస్తే నరాలు పట్ట 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 అంటున్నాయి, పేలుతాయమని భయం పడుతుంది. ఈ తింగర బుసిని చూస్తేనేమో పొద్దుత్త మానవ తిని దొరలమే. కొండ కాపరి మంద తప్పదుగా. అందుకనే ఆడికెళ్ళాం. హలో ప్రసాద్ ప్రభుత్వ సారా దుకాణం. చీపెస్ట్, బెస్ట్, లో ప్రైస్, నాటు కొట్టుడు, ఈర కొట్టుడు. మొత్తం లోపల తగలబడ్డాక ఏంది అడుగుతున్నావు? టాబ్లెట్ వేసి ఆ దగ్గు తగ్గట్లేదు, ఇన్ఫెక్షన్ ఏమైనా చేరిందేమో అని వేస్తున్నా. ఈ మెడిసిన్ పని చేయట్లేదు కానీ ఇది భలే పని అబ్బో ఈ మెడిసిన్ పని చేస్తుందట. ఇదే ఇక అనుదిన టానిక్, టిటానిక్ అన్నట్టుగా, టైటానిక్ అన్నట్టుగా వేస్తున్నా. హ్యాపీగా ఉంటుంది. వామినస్ వాయ్ కేంద్రం నుంచి పైదాకా మొత్తం బాయిల్ అయినాయి. భలే చూస్తాడండి. అసలు వాడిని చూస్తే నవ్వాలి ఏడవాలి నాకు తెలియదు. భలే పెడతాడు మొగ. అమాయకుడు అండి.
చిన్నప్పటి నుంచి అసలు అది నాకు తెలియదు అన్నాడు. చూస్తాడు వాడు. లేచిన కాడు దాంతో మొహం కడిగింది. తేడా పడ్డప్పుడు కక్కగానే కళ్ళెం కాదు, ఇప్పుడు వచ్చింది ఏంటి, పళ్ళెం బట్టి అంత రక్తం పడుతుంది. తీసుకెళ్తే మొత్తం బాయిల్ అయింది. చెప్పలేమన్నారు. నేను చూసుక కంటి చూపే కానీ తాగేటప్పుడేమో రే సత్తారండి, నేను సత్తా ఏంటో సత్తా, నేను తాగుతా అని ఏ లెవెల్లో రంకిలు ఎత్తాడా. ఇక డాక్టర్ అయ్యి అంటాడు 2-3 రోజులే తప్ప ఎక్కువ రోజులు బతకడానికి. అరే చిన్నడా, చిన్నడా, అరెకరం అమ్మి తెచ్చి డాక్టర్ గారికి ఇవ్వరా. ఎందుకురా, బతకాలనే ఉంది. సత్తానంటివే, సత్తానంటే ఎక్కువగారా సాగు మరి అట్నే సబ్సి అంటే మా వాడికి ప్రేమ లేదు నా మీద. ఏం లేదబ్బా, డబ్బులు కట్టలేదు కానీ ఏం లేదట, ప్రేమ లేదంట. మరి చెప్తే ప్రేమ లేదా, చెప్పింది ప్రేమ ఉండబట్టేగా. సామెతలు 23వ అధ్యాయం 29-30 చదువుతారుగా. సామెతలు 23వ అధ్యాయం. ఎవరికి శ్రమ? హలో మాస్టరు వినో, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయాలు. అసలు ఆ లింగి 33 వంకరలు సిరిగి ఉంటుందండి. అయినా కూడా మా వాడు తగ్గడే. అసలు ఓసారి మామూలుగా ఉంటుందా? చూసేవాడికి ఉసూరు అనిపిస్తుంది, వీడికి ఒకసారి తగ్గదు. ఎందుకు తాగుతున్నవారు అబ్బాయి అంటే వీళ్ళు చెప్పే డైలాగ్ బాధలన్నా, కష్టాలన్నా, ఇబ్బందులన్నా. నేను చాలా మంది అన్నాను, నువ్వు నాకడం మానుకొని ఆ నాకే డబ్బులేవో జాగ్రత్త చేసి ఆ సమస్తోడికే కడితే, ఆ అప్పులోడికే కడితే ఇప్పటికల్లా బయటకు వచ్చేవాడిగా. అయ్యగారు తట్టింది కానీ, వీడు తట్టిందట, మళ్ళీ తట్టింది కానీ అసలు కొంతమంది భలే యాక్షన్లు చేస్తారండి. వాళ్ళని చూస్తే ఆడవాలో నవ్వాలో తెలియక కడుపులో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఆ చీకటి గదిలో పెట్టి చెతకొట్టి బయటికి లాక్కొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పాస్టర్ గారు కదా, దేవుని ప్రేమ కదా, సరేలేనయ్యా దేవుడికి మారుతాళ్ళయ్యా, నాకు కూడా మారాలనే ఉందయ్యా. అబ్బా నువ్వు 100 రూపాయలు కాగితం మార్చేయడానికి పొద్దున పూట 100 రూపాయలు కూడా చిల్లర ఒక్క సత్తుంటే వేడ నేను ఎడ మార్చేది. ఏమంటే మా లేడీస్, మా సిస్టర్స్ అసలు అబ్బా మా అక్కలకి ఒక్కొక్కసారి దండ వేయాలండి, ఇంకోసారి దండం వేయాలండి. ఎందుకో తెలుసా, ఎలక్షన్ టైంలో వాడు పార్టీ పారకంగా పోయి తాగుతూ ఉంటే అంతే మరి పోతాయ తెలుసుకుంది ఆ సంగతి రా అని పోతాం. ఈ ఎలక్షన్లు అయిపోయాక ఇంట్లో పడుద్దు ఓటింగ్ ప్లస్ కోటింగ్. ఇక చూసుకో అయ్యా ఆడు పోతున్నాడు అయ్యా, మరి అప్పుడే చెప్పాలిగా అమ్మా. అప్పుడేమో నీకు పార్టీ పిచ్చి దెయ్యం పట్టింది, పార్టీ దెయ్యం బట్టి ఆయన ఎక్కెత్తివి ఆడు తాగుతా తిరుగుతుంటే అబ్బలే కమ్మగుంది. అంతా అయిపోయాక నలగెత్తుంటే ఇప్పుడు నాటుకొట్టుడికి వచ్చింది అవారం. ఉన్నారండి అక్కాయిలు ఉన్నారు, లైవ్లో చూసేవాళ్ళు కూడా దండం పెట్టి చెప్తున్నా, నువ్వు తన్నితే ఆడవడం కాదు, తన్నకుండా ఏసైకాడు ఏడుపు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన్నేదాకా తీసుకెళ్ళక వ్యవహారం. తన్నక మునిపి ఏం చేయాలి, నువ్వు కడుపు కట్టుకొని దేవుని దగ్గర ఏడు, నీ భర్తను సంపాదించుకో. అటు వ్యవహారంలోకి వస్తాయా, నా భర్త అటువంటి వ్యక్తి కాదు, దయచేసి అటువంటి అడిగి పిలవద్దు, దయచేసి పిలవద్దు. ఏమయ్యో అన్నయ్య పిలుస్తున్నాడు కానీ అటండి పోయిరా, ఆడు జరిగే తంతు ఈ మనిషి తెలుసు, అటండి పోయిరా. ఆడు పోయొత్తే కుదురుకుంటాడా, పొయ్యేస్తాడు కొంపలో, ఆడు పొయ్యేస్తాడు, వేస్తాడు నుయ్యా, ఇక తీస్తాడు నీకు గొయ్య, కిందేసి తొక్కుతూ ఉంటే ఏసు రక్తమే చేయం. కొంతమందికి అప్పటికి కూడా రాదని సిగ్గు, అందుకనే దండం పెట్టి చెప్తున్నామా, ఒకేలాగుండు. నీ భర్త మారి నీ భర్త మంచిగా ఉంటే
సంతోషంగా ఉండేది నువ్వే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పనికి మాల వాడికి ఎక్కేసి రివర్స్ కొట్టినప్పుడు అయ్యా తేడా పడ్డదంటే నువ్వు మనుషులకి మాయమాలు చెప్పొచ్చు కానీ దేవుణ్ణి మాయ చేయలేవు. కొంతమంది స్త్రీల వ్యవహారం కూడా ఇలాగే ఉంది. నేను ఈ 16 సంవత్సరాలు ఈ పల్నాడు జిల్లాలో తిరిగి కొన్ని వందల కుటుంబాలను చూశాను నేను. దానికి పరిష్కారం చెబుతున్నా నీకు విను. మనం దేవుని పిల్లలం. ఉంటే వెచ్చగానే ఉండు, లేదంటే చల్లగా నులివెచ్చని స్థితి వద్దు. తేడా పడితే ఇబ్బంది పడేది నువ్వే. ఒక ఆమె అట్టాగే భర్త బాప్తిసం తీసుకున్నాడు, తాగకూడదని తెలుసు. వాడు నలుగురితో కలిసి ఎలక్షన్స్ తాగుతూ ఉంటే భలే ఆనందపడింది, భలే సంబరపడింది. ఎంత నష్టం తెచ్చింది తెలుసా? అతను స్పాట్లో యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అది నగరకల్ ఏరియా దరిదాపులో ఒక గ్రామంలో జరిగిన సంఘటన. ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది, అన్న ఇలా జరిగిందని. ఏం చెప్పాలా మనిషికి? ఎవరు ఓదార్చగలరు? రాజకీయం రంకిలేస్తుంది, వాస్తవే కాదంట్లే. కానీ నీ కుటుంబాన్ని కట్టేది, నీ జీవితాన్ని అద్దేది దిద్దేది దేవుడే. దేవుడే. ఈజ్ ఓన్లీ ద గాడ్. గాడ్ క్యాన్ ఓన్లీ డూ ద మిరకల్. కనుక దేవునికి సరెండర్ అయిపో, దేవునికి లోబడు, దేవుని దగ్గర రా, కట్టబడు. నీ కుటుంబాన్ని పట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం లోకంలో లేదు. లోకంలో కలిగే సంతోషం ఎంత భయంకరమై అంటే, అడవుల్లో కొంతమంది కొన్ని జంతువులు పట్టడానికి కత్తులకి రక్తం పోస్తారు. ఏం పోస్తారు? రక్తం పోస్తారు. రక్తం పోస్తారు. అది బాగా కత్తిగా బాగా పచ్చడి పోస్తారు, మందంగా అవుతుంది. ఈ మంచు ప్రాంతాల్లో కొన్ని జంతువులు పట్టడానికి కుదరక ఆ కత్తుల్ని కొన్ని స్థలాలు అలా పెడతారు. అదేదో తినేదేమని ఈ జంతువులు అలా నాగ్గానే రుచి తగులుద్ది. ఓ పక్కన ఆకుద్ది, టేస్ట్గా ఉంది, ఎంత బాగుందని అలాగే నాకుతూ ఉంటుంది. విచిత్రం తెలుసా? ఆ కత్తి కంటిన రక్తం పోయింది. ఈ జంతువు నాలుక తెగి నోరు తెగి రక్తం కారుతుంటే దాని రక్తం అదే తాగుతా మైమరిచిపోతుంది. ఎంతవరకు అట్ట తాగు తెలుసా? చివరికి తనకు నీరసం కలుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అన్నంతవరకు అలాగే నాగుతా అలా పడిపోతాయి. రక్తం కారుతూ ఉంటుంది. ఆ జంతువును సునాయాసంగా ఆ వేటగాడు పట్టుకొని తీసుకెళ్ళి తన పని తను చేసుకుంటాడు. సాతానుగాడు కూడా అంతే. వాడు రుచిని పెట్టాడు, ఆ రుచి తగులుతుందని నాగుతా ఉన్నావు అనుకో, దాన్నే పీల్చుకుంటా ఉంటే ఒకప్పుడు నీకు తెలియకుండా నీ రక్తాన్ని నువ్వు తాగుతావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అంత కుయుక్తిపడేవాడు. వాడు చేతిలో చిక్కి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దండి. నన్ను కుటుంబాన్ని, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవద్దు, కట్టుకో. అట్టి కృప క్రీస్తులోనే ఉంది. క్రీస్తును కలిగిన మనం అట్టి ధన్యత కలిగిన వారుగా మారుదుము గాక. మోకరించి ప్రార్థన చేద్దాం.